Good morning to all. Welcome back to Gangadhar Grammar Classes Bubli. అందరికీ నమస్కారాలు. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్తగా ప్రవేశపెట్టినటువంటి సిబిఎస్ సిలబస్ ఇంగ్లీష్ 10th క్లాస్ లెసన్స్ లో భాగంగా రెండో లెసన్ సెకండ్ యూనిట్ నెల్సన్ మండేలా లెసన్ ఈ రోజు మీకు వివరించి చెప్పడానికి తెలుగులో పూర్తిగా కూడాను అలాగే ఇంగ్లీష్ లో కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో అందరూ కూడాను ఈ పాఠాన్ని జాగ్రత్త శ్రద్ధగా విని మంచిగా నేర్చుకుంటారని చెప్పేసి అందరూ కూడాను దీన్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పేసి మరోసారి విన్నవిస్తున్నాను ఎప్పటిలాగే. సో దిస్ ఇస్ ద లెసన్ సెకండ్ లెసన్ 10th క్లాస్ ఇంగ్లీష్ న్యూ సిలబస్ సిబిఎస్ఈ ఏపీ గవర్నమెంట్ స్కూల్స్ లో ప్రవేశపెట్టారు. నెల్సన్ మండేలా ఈయన గురించి తెలియని వాళ్ళు అంటూ అసలు ఎవరు ఉండరు జనరల్ గా. ఈయన ఎంత కృషి చేశారు. జస్ట్ మన దేశంలో మహాత్మా గాంధీజీ గారికి ఎంత పేరుందో ఎంత గొప్పగా మనము అతన్ని కీర్తిస్తాము. అలాగే నెల్సన్ మండేలాను సౌత్ ఆఫ్రికాలో చాలా ఎక్కువగా ఇతన్ని దేవుడిగా పూజిస్తుంటారు. వాట్ ఈస్ ద రీజన్? కారణం ఏంటి? నెల్సన్ మండేలా చూడండి, ఇక్కడ అతను ఆటోబయోగ్రఫీ రాసుకున్నారు. లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. ఆటోబయోగ్రఫీ అంటే ఇక్కడ తన స్వీయ చరిత్రను ఎవరైతే రాసుకుంటారో దాన్ని ఆటోబయోగ్రఫీ అంటాం. ఇక్కడ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్, ఈ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ తన జీవితంలో జరిగిన సంఘటనలన్నింటినీ కూడా ఇందులో పొందుపరిచి ఒక చక్కటి పాఠాన్ని మనకు అందించారు నెల్సన్ మండేలా. అతని యొక్క కృషి, అతని యొక్క విజయాలు, అతను ఏ విధమైన బాధలు పడ్డారు, అసలు మనిషి ఎలా నిజంగా విజయాన్ని సాధించవచ్చు అని చెప్పేసి అతని జీవితం ద్వారా కూడా మనము ఈ పాఠంలో నేర్చుకోవచ్చు. సో మై డియర్ స్టూడెంట్స్, ఫ్రెండ్స్ అండ్ ఆల్, ఒకసారి చూద్దాం. బిఫోర్ యూ రీడ్, మన జనరల్ గా ప్రతి పాఠంలో కూడాను బిఫోర్ యూ రీడ్ మనం ఇది ఏంటి అసలు ఆ పాఠం గురించి కొంచెం లిమిటెడ్ గా మెయిన్ థాట్స్ అన్ని కూడా ఇక్కడ జరుగుతుంది. బిఫోర్ యూ రీడ్ ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడాను. సో అపార్థైడ్ ఈజ్ అ పొలిటికల్ సిస్టమ్ that separates people according to their race. Apartheid, వర్ణ వివక్ష. అపార్థైడ్ అంటే ఇక్కడ ఏం లేదు, వర్ణ వివక్ష. అక్కడైతే నల్లవాళ్ళు తెల్లవాళ్ళు, సౌత్ ఆఫ్రికాలో ఏంటంటే తెల్లవాళ్ళు నల్లవాళ్ళు అని చెప్పేసి ఎక్కువగా ఉండే తెల్లవాళ్ళు నల్లవాళ్ళని బాగా ఇబ్బంది పెట్టడం, చాలా బాధలకు గురి చేయటం, ఇవన్నీ కూడా మనం చదువుకున్న చరిత్రలో. సో వాటిని రూపుమాపడం కోసం, వాటిని ఎదుర్కొని అక్కడ డెమోక్రసీని తీసుకురావడం, స్వాతంత్ర్యాన్ని తీసుకురావడం కోసం నెల్సన్ మండేలా సుమారు 30 సంవత్సరాలు జైల్లో ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఈ పాఠం ద్వారా మనకు తెలుస్తుంది. అపార్థైడ్ ఈజ్ అ పొలిటికల్ సిస్టమ్ దట్ సెపరేట్స్ పీపుల్ అకార్డింగ్ టు ద రేస్ సెక్టర్, జాతి వివక్ష, కులము, ఇలా రకరకాల కారణాలతో ప్రజలను వేరు చేయటం అనమాట. మేము గొప్ప మీరు తక్కువ అని చెప్పేసి ఆ గొప్పగా ఎక్కువ వాళ్ళని కూడా తక్కువ వాళ్ళని ఏంటంటే తక్కువగా చూడటం వలన అనేక ఇబ్బందులకు గురి చేయటం, రాజ్యాలు నేలటం, వాళ్ళని సరిగా మాట్లాడలేకపోవటం, ఇలా అన్ని కూడా జరుగుతూ ఉండేవి. సౌత్ ఆఫ్రికాలో ఇది ఎక్కువగా ఉంది. 300 సంవత్సరాలు సుమారు తెల్లవాళ్ల పాలనలో అక్కడ నల్ల జాతీయులు అందరూ కూడా చాలా ఇబ్బందులకు గురయ్యారు. సో అలాంటి పరిస్థితిని మార్చి అక్కడ స్వతంత్రాన్ని, డెమోక్రటిక్ గవర్నమెంట్ తీసుకొచ్చారు నెల్సన్ మండేలా తన యొక్క కృషితో. అదే ఇక్కడ ఈ పాఠంలో మీకు తన యొక్క లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ లో చెప్పారు. Can you say which of 3 countries named below had such a political system until very recently? Can you say which of the 3 countries, కింద దిగువచేట 3 దేశాల్లో ఇలాంటి బాధను, అపార్థైడ్ అంటే జాతి వివక్ష, కుల వివక్ష, ఏ దేశం ఎక్కువగా రీసెంట్ వరకు అంటే ఈ మధ్య వరకు కూడాను, మనం 94లో అతను నెల్సన్ మండేలా ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా గా ఎన్నిక కాబడ్డారు ఇక్కడ. సో ఆన్సర్ ఈ సౌత్ ఆఫ్రికా. హ్యావ్ యూ హ్యాడ్ ఆఫ్ నెల్సన్ మండేలా గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? జనరల్ గా అందరికి తెలిసే ఉంటుంది, వినకుండా ఉండరు. అయితే ఇక్కడ పాఠంలో మరలా ఒక క్వశ్చన్ వేస్తున్నారు. హ్యావ్ యూ హర్డ్ అబౌట్ నెల్సన్ మండేలా గురించి మీరు ఎప్పుడైనా వినారా? మండేలా అండ్ హిస్ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ స్పెంట్ ఏ లైఫ్ టైమ్ ఫైటింగ్ అగైన్స్ట్ అపార్థైడ్. మండేలా గారు అలాగే అక్కడ అతని కంట్రోల్లో ఉండేటువంటి ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ మొత్తం అందులో సభ్యులందరూ కూడాను నిజంగా జీవితం అంతా కూడా తమ యొక్క జీవితం లైఫ్ టైం ఫైటింగ్ అనమాట. లైఫ్ టైం అంటే నియర్ అబౌట్ మొత్తం జీవితం అంతా కూడాను ఈ అపార్థైడ్ కు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఇంకేం లేదు జీవితాన్ని, పాపం జీవితంలో ఏం ఎంజాయ్ చేయలేదు కూడా వాళ్ళు. మండేలా హ్యాడ్ టు స్పెండ్ 30 years ఇన్ ప్రిజన్. చూడండి ఎంత గొప్ప విషయం. మండేలా గారు జైల్లో వైట్ పీపుల్ తాలూకా దాష్టికానికి సుమారు 30 సంవత్సరాలు అతను జైల్లో ఉండిపోయారు. ఫైనల్లీ డెమోక్రటిక్ ఎలక్షన్స్ వర్ హెల్డ్ ఇన్ సౌత్ ఆఫ్రికా ఇన్ 1994.
చిట్ట చివరకు తన యొక్క లక్ష్యాన్ని చేరుకున్నారు, విజయాన్ని సాధించారు. అక్కడ ఉండే ప్రజల యొక్క సహకారంతో 1994లో అండ్ మండేలా బికేమ్ ద ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ ఆఫ్ న్యూ నేషన్. మొట్టమొదట నల్ల జాతీయుల నుంచి ప్రెసిడెంట్ గా, అది డెమోక్రటిక్ గవర్నమెంట్. అంటే ఆ డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటే మనకు తెలుసు కదా, అక్కడ నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు, ధనవంతులు, పేదవాళ్ళు ఇలాంటిదే ఉండదు. అందరూ ఒకటే భావనతో అందరూ ఒక పాలన కింద ఐకమత్యంతో హాయిగా జీవించడానికి ఏర్పాటు చేసిన ప్రభుత్వమే, కులమత వర్ణ వివక్షత అనేది ఏమీ లేకుండా. అలాంటి డెమోక్రటిక్ గవర్నమెంట్ ని మండేలా 1994లో తన యొక్క కృషితో తీసుకొచ్చారు ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో. ఇక్కడ చూడండి, ఇన్ దిస్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ హిజ్ ఆటోబయోగ్రఫీ, తన యొక్క ఆటోబయోగ్రఫీ లాంగ్ వాక్ ఫర్ ఫ్రీడమ్ లో, in this extract from his autobiography Long Walk to Freedom, Mandela speaks about a historic occasion. ఈ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ లో అతను రాసినటువంటి విషయాలంట్లో కూడా ముఖ్యంగా అతను దేని గురించి ఎక్కువ మాట్లాడారంటే హిస్టారిక్ అకేషన్, నిజం గొప్ప కార్యక్రమం అంటే గొప్ప పండగ నిజంగా అది. ద ఇనాగరేషన్, ప్రారంభోత్సవం. ఏమిటా ప్రారంభోత్సవం? కెన్ యూ గెస్ వాట్ ద అకేషన్ మైట్ బి? మీరు ఊహించగలరా ది అకేషన్ ఏమై ఉంటుంది, ఆ పండగ ఏమై ఉంటుంది, ఆ సందర్భం ఏమై ఉంటుంది? చెక్ యువర్ గెస్ విత్ దిస్ న్యూస్ ఐటమ్ ఫ్రమ్ ద BBC ఆఫ్ 10th May 1994. 10th May 1994 జరిగినటువంటి BBC న్యూస్ లో వచ్చినటువంటి ఐటమ్ ద్వారా మనము ఇక్కడ అసలు అది ఏంటి అన్నది మనం గెస్ చేసి ఇమేజ్ చేసి చెప్పొచ్చు కూడాను. సో Mandela had become the president and he got very good achievement in South Africa after a lot of hardships. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఎదుర్కొని నిజంగా చిట్ట చివరి 1994లో అతను సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కాబడ్డారు. అది డెమోక్రటిక్ ఎలక్షన్స్ ద్వారా. సుమారు 257 సీట్ల అతను నేషనల్ కాంగ్రెస్ రావడం జరిగింది. చూద్దాం తర్వాత ఏమైంది. మండేలా బికమ్స్ సౌత్ ఆఫ్రికన్స్ ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్. ఇక్కడ చూడండి ఇచ్చారు, మండేలా బికమ్స్ సౌత్ ఆఫ్రికన్ ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్. మండేలా గారు సౌత్ ఆఫ్రికాలో మొట్టమొదటి బ్లాక్ ప్రెసిడెంట్ గా నల్ల జాతీయుల నుంచి ఎన్నిక కాబట్టడం జరిగింది. అంటే అతను ఎంత కృషి చేశారో దేశం కోసం, ప్రజల కోసం నిజంగా మనం ఇక్కడ ఊహించవచ్చు. నెల్సన్ మండేలా హ్యాస్ బికమ్ సౌత్ ఆఫ్రికాస్ ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ ఆఫ్టర్ మోర్ దాన్ 3 centuries ఆఫ్ వైట్ రూల్. సుమారు సెంచరీసే 300 సంవత్సరాలు సుమారు అక్కడ తెల్లవాళ్ళు తమ యొక్క పాలన కొనసాగించారు. అలాంటి దాన్ని మట్టి కరిపించి అలాంటి వాళ్ళను తొదముట్టించి నిజంగాను తను డెమోక్రటిక్ గవర్నమెంట్ ని సౌత్ ఆఫ్రికాలో తీసుకొచ్చారు తన యొక్క కృషితో అని చెప్పవచ్చు. మిస్టర్ మండేలాస్ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ won 252 of the 400 seats in the first democratic elections of South Africa's history. సౌత్ ఆఫ్రికా చరిత్రలో నిజంగా ఇది మరపురాని ఘటన నిజంగాను. అవుట్ ఆఫ్ 400 సీట్స్ లో 252 ఈ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ మండేలా ఆధ్వర్యంలో నడిచినటువంటి ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ కి 252 సీట్స్ గెలుచుకొని అతను మొట్టమొదటి ప్రెసిడెంట్ గా సౌత్ ఆఫ్రికాలో ఎన్నిక కాబడ్డారు. ద ఇనాగరేషన్ సెరమనీ టుక్ ప్లేస్ ఇన్ ద యూనియన్ బిల్డింగ్స్. ఇది ఎక్కడ జరిగింది? ప్రారంభోత్సవ కార్యక్రమం అన్నది ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అన్నది ది ఇనాగరేషన్ సెరమనీ టుక్ ప్లేస్. ఇనాగరేషన్ సెరమనీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అని చెప్పేసి చెప్పొచ్చు, ప్రారంభోత్సవ కార్యక్రమం అని చెప్పొచ్చు. టుక్ ప్లేస్ ఎక్కడ జరిగిందంటే ఇన్ ద యూనియన్ బిల్డింగ్స్, యాంఫీ థియేటర్ ప్రిటోరియా యూనియన్ బిల్డింగ్స్ మధ్యన ఏర్పాటు చేయబడినటువంటి యాంఫీ థియేటర్ అంటే ఇక్కడ దీని అర్థం చూడండి, క్రికెట్ స్టేడియంస్ ఉంటాయి కదా, ఓపెన్ టాప్ ఏమి ఉండదు, రూఫ్ లేకుండా నిర్మాణం చేసినటువంటి వేలాది మంది ప్రేక్షకులు కూర్చొని అక్కడ వీక్షించడానికి అవకాశం ఉన్నటువంటి, మధ్యలో మొత్తం అంతా కూడా గ్రౌండ్ ఉంటుంది, చుట్టూ కూడా గ్యాలరీస్ ఉంటాయి అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాంఫీ థియేటర్. మస్ట్ క్రికెట్ స్టేడియం మీకు తెలిసి ఉంటుంది, జస్ట్ లైక్ అది ప్రిటోరియాలో ఉంది. అక్కడ ఆ కార్యక్రమం జరిగిందట. ఆ రోజు అటెండెడ్ బై పొలిటీషియన్స్ అండ్ డిగ్నటరీస్ ఫ్రమ్ మోర్ దాన్ 140 కంట్రీస్ అరౌండ్ ద వరల్డ్. ప్రపంచంలో సుమారు 140 దేశాల నుండి నిజంగా పరిగెత్తుకుని వెళ్ళిపోయారట అక్కడ ఆ కార్యక్రమానికి అటెండ్ అవ్వడానికి. అతని యొక్క గొప్పతనాన్ని మెచ్చుకోవటానికి, నిజంగా అతనికి ఎంకరేజ్ చేయడానికి పొలిటీషియన్స్ అందరూ కూడాను, డిగ్నిటరీస్, ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అంటాం మీకు డిగ్నిటరీస్ అంటే, ఫ్రమ్ ఆల్మోస్ట్ ఆల్ 140 కంట్రీస్. Never again will this beautiful land experience the oppression of one by another. Never again will this beautiful land experience the oppression of one by another. Oppression అంటే తొక్కివేయటం,
అణచివేయటం. ఇంకెప్పుడు కూడా ఈ భూమి మీద, సౌత్ ఆఫ్రికా గడ్డ మీద ఇంకా ఒకరినొకరు అణిచివేయటం కానీ, ఒకరి మీద ఒకరు జులుం చేయటం కానీ అనేది కనిపించదు అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. సెడ్ నెల్సన్ మండేలా అండ్ హిజ్ అడ్రస్. అతను మాటల్లో, అతను స్పీచ్ ఇచ్చినప్పుడు ఆ విధంగా చెప్పాడు. ఇక పైన ఈ దేశం సౌత్ ఆఫ్రికా గడ్డ పైన ఒకరిని ఒకరు అణిచివేయటం కానీ, ఒకరిని ఒకరు తక్కువగా చూడటం కానీ, అసమానత్వం అనేది ఎక్కడ కూడా కనిపించదు ఇక పైన అని చెప్పేసి చెప్పారు ఆయన. జుబిలెంట్ సీన్స్ ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ ప్రెటోరియా ఫాలోడ్ ద సెరమనీ. జుబిలెంట్ సీన్స్, సో హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అంట ఇక్కడ. జుబిలెంట్ సీన్స్ అంటే ఆ సంతోషకరమైనటువంటి సంఘటన అన్నమాట అది నిజంగాను. ఆన్ ద స్ట్రీట్స్, ఎక్కడ? ప్రిటోరియా వీధుల్లో. ఫాలోడ్ ద సెరమనీ విత్ బ్లాక్స్, వైట్స్ అండ్ కొలరైట్స్ సెలబ్రేటింగ్ టుగెదర్. అక్కడ నాట్ ఓన్లీ వైట్స్, బ్లాక్ బ్లాక్ పీపుల్ కదా స్వతంత్రం వచ్చింది అక్కడ యాక్చువల్ గాను. బ్లాక్ పీపుల్ కోసం కదా మండేలా అతను కృషి చేశారు. కానీ అక్కడే స్థిరపడిన వైట్స్ కానీ, బ్లాక్స్ కానీ, ఇంకా మిగిలిన రైసెస్, మిగిలిన జాతీయులు అందరూ కూడా, మిగిలిన కులాలు, మొత్తం అన్ని మతాలు అందరూ కూడా అందరూ కలిసి ఆ పండుగను జరుపుకున్నారు. సెలబ్రేటింగ్ టుగెదర్. మోర్ దాన్ 1 lakh సౌత్ ఆఫ్రికన్ మెన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఆఫ్ ఆల్ రైసెస్ sang and danced with joy. అబ్బబ్బబ్బా, నిజంగా చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు ఇక్కడ. సుమారు 1,00,000 మంది సౌత్ ఆఫ్రికన్ మెన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ అన్ని వర్గాల నుంచి, అన్ని జాతుల నుంచి వచ్చి అందరూ కూడాను కలిసి పాట పాడి సో గంతులు వేస్తూ ఎంతో ఆనందంగా గడిపారట ఆ రోజున. నిజంగా ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. సో ఇక్కడ చూడండి యాక్టివిటీ ఇచ్చారు. యాక్టివిటీ తర్వాత మీకు మరలా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. లెట్స్ గో టు ద లెసన్ ఫస్ట్. ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూడండి 10th May 1994 10th May అని చెప్పేసి చెప్పాం కదా. ఆ రోజు నిజంగా ఆనందకరమైన రోజు సౌత్ ఆఫ్రికన్స్ అందరికి కూడా. నిజంగాను దే ఎంజాయ్డ్ ఎ లాట్. డాన్ బ్రైట్ అండ్ క్లియర్, సో బ్రైట్ అండ్ క్లియర్, చాలా వెలుతురుతో కూడినటువంటి, చాలా ప్రశాంతమైనటువంటి, విశాలమైనటువంటి కార్యక్రమం అక్కడ ప్రారంభమైంది 10th May రోజున. అక్కడ అందరు కూడా కలిసిమెలిసి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాండ్ బిగిన్ అని చెప్పేసి చెప్పొచ్చు ఇక్కడ. ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్ ఐ హ్యాడ్ బీన్ ప్లెజెంట్లీ బిజీడ్ బై డిగ్నిటరీస్ అండ్ వరల్డ్ లీడర్స్ who are coming to pay their respects before the inauguration. For the past few days I had been pleasantly besieged ekkada chudandi, to be surrounded by closely. So all the dignitaries came and so gave respect to Mandela. నిజంగాను మొత్తం అందరు కూడా అక్కడికి వచ్చేసి అతను చుట్టుముట్టి గ్యాలరీలో కానీ, లేకపోతే ఆ ఫంక్షన్ లో కూడా కూర్చొని నిలబడి అతన్ని చుట్టుముట్టి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి ఎంతో గౌరవంగా అతన్ని చూశారట. నిజంగాను అది మండేలాకు మరపురాని రోజు అని చెప్పేసి చెప్తున్నారు. ద ఇనాగరేషన్ వుడ్ బి ద లార్జెస్ట్ గ్యాదరింగ్ ఎవర్ ఆఫ్ ఇంటర్నేషనల్ లీడర్స్ ఆన్ సౌత్ ఆఫ్రికా సాయిల్. సౌత్ ఆఫ్రికా గడ్డ మీద ఎప్పుడు అట్లాంటి సన్నివేశం కానీ, అట్లాంటి సందర్భం కానీ ఎవరు చూడలేదట. అంతమంది 140 దేశాల నుంచి వచ్చేటువంటి లీడర్స్ నిజంగా అక్కడ గ్యాదర్ అవటం అనేది ఆ గడ్డ మీద ఎప్పుడు జరగని సంఘటన, ఎప్పుడు చూడని సంఘటన అని చెప్పేసి తను మండేలా గారు చెప్తున్నారు ఇక్కడ. ద సెరమనీస్ టుక్ ప్లేస్ ఇన్ ద లవ్లీ శాండ్ స్టోన్ amphitheater formed by the union buildings in Pretoria. The ceremonies, ఈ పండగ ఎక్కడ, ఈ వాతావరణం, ఈ అత్యంత ఆనందకరమైనటువంటి పండగ వాతావరణం ఎక్కడ జరిగింది అంటున్నాడు. took place in the lovely sandstone at amphitheater. ఇందా చెప్పుకున్నాం మనము. అక్కడ యూనియన్ బిల్డింగ్స్ లో amphitheater ఫార్మ్డ్ ది యూనియన్ బిల్డింగ్స్ ఇన్ ప్రిటోరియాలో ఉండేటువంటి amphitheater లో జరిగింది ఇది. ఫర్ డికేడ్స్ దిస్ హ్యాడ్ బీన్ ద సీట్ ఆఫ్ వైట్ సుప్రమసీ. చాలా సంవత్సరాలు, వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఎవరు సుప్రమసీ చేశారు, అసలు ఎవరు అధికారాన్ని చలాయించారంటే వైట్ పీపుల్. అండ్ నౌ ఇట్ వాజ్ ద సైట్ ఆఫ్ రెయిన్బో గ్యాదరింగ్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ అండ్ నేషన్ ఫర్ ది ఇన్స్టాలేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికాస్ ఫస్ట్ డెమోక్రటిక్ నాన్ రేషనల్ గవర్నమెంట్. కానీ ఇప్పుడు అక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా, దేశాల నుంచి వచ్చినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా, పొలిటీషియన్స్ అందరూ కూడాను సౌత్ ఆఫ్రికా గడ్డపై అటువంటి సుప్రమసీ అనేది లేకుండా
ఏకపక్ష పరిపాలన కాకుండా ఒకరే కాకుండా మొత్తం అందరూ కలిసి డిఫరెంట్ కలర్స్, రెయిన్బోలో రెయిన్బోలో చూడండి మనకి 7 కలర్స్ దగ్గర కనిపిస్తూ ఉంటాయి. అలా ఇలాగా అక్కడ ఎన్ని జాతులు ఉన్నప్పుడు, ఎన్ని మతాలు ఉన్నప్పుడు, ఎన్ని వర్గాలు ఉన్నప్పటికీ కూడా అందరూ కలిసి ఈ సౌత్ ఆఫ్రికన్ ఫస్ట్ డెమోక్రటిక్ గవర్నమెంట్ ని ఏర్పాటు చేయడానికి ఇట్ ఈస్ కాల్డ్ నాన్ రేషియల్ గవర్నమెంట్. ఇట్స్ నాట్ రేషియల్ గవర్నమెంట్. ఏ వర్గానికో, ఏ మతానికో, కులానికో చెందినటువంటి గవర్నమెంట్ కాదు ఇది. వైట్ పీపుల్ లేకపోతే బ్లాక్ పీపుల్ నాన్ రేషియల్. సరే, ఇక్కడ అందరూ సమానమే, అందరూ కూడా ఒక్కరు కూడా ఎక్కువ కాదు. దట్స్ కాల్డ్ నాన్ రేషియల్ గవర్నమెంట్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఆంఫీ థియేటర్ అంటే ఇక్కడ అర్థం ఇచ్చారు, బిల్డింగ్ వితౌట్ ఎ రూఫ్ విత్ మెనీ రోస్ ఆఫ్ సీట్స్ రైజింగ్ ఇన్ స్టెప్స్. ఓకేనా? టిపికల్ ఆఫ్ ఏన్షియంట్ గ్రీస్ అండ్ రోమ్. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఫాలో అవుతున్నారు కదా అందరు కూడా, చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఈ లెసన్ ని చాలా డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మండేలా గారి గొప్పతనం గురించి, సౌత్ ఆఫ్రికాలో వచ్చినటువంటి డెమోక్రటిక్ గవర్నమెంట్ గురించి ఆయన ఏ విధంగా చక్కగా చెప్పారు. 10th May 1994 లో అక్కడ జరిగిన ప్రెటోరియాలో జరిగిన సంఘటన గురించి. ఆన్ దట్ లవ్లీ ఆటమన్ డే, వసంత నిజంగా ఆ కాలం చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఆటమన్ సీజన్ ఐ వాజ్ అకాంపనైడ్ బై మై డాటర్ జినాని. తన డాటర్ తో కలిసి వెళ్ళారట మండేలా ఆ కార్యక్రమానికి హాజరవడానికి. అంత పోడియం అక్కడ ఎక్కడైతే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని పోడియం మీద చెప్పేసి అంటాము ఆ ప్రదేశాన్ని. మిస్టర్ డి క్లార్క్ వాజ్ ద ఫస్ట్ స్వాన్ ఇన్ యాజ్ సెకండ్ డిప్యూటీ ప్రెసిడెంట్. సో ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ డయాస్ మొత్తం అంతా కూడా ఏర్పాటు చేసి అక్కడ ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ యొక్క పదవుల నుంచి ప్రమాణ స్వీకారం చేస్తుంటారు. దట్స్ కాల్డ్ పోడియం. ఇక్కడ చూడండి, ఫస్ట్ డిప్యూటీ ప్రెసిడెంట్ గా మిస్టర్ డి క్లర్క్ ని అపాయింట్ చేశారట ఆయన మండేలా గారు. దెన్ చూడండి, గ్రేట్ మ్యాన్ నెల్సన్ మండేలా ఫోటో చూడండి, నిజంగా అతను చిరునవ్వు. సో థాబో ఎంబకీ వాస్ స్వోర్న్ ఇన్ యాజ్ ఫస్ట్ డిప్యూటీ ప్రెసిడెంట్. ఈయన థాబో ఎంబకీ అనే అతను ఫస్ట్ డిప్యూటీ ప్రెసిడెంట్ గా ఎన్నికబడ్డారు. వెన్ ఇట్ వాజ్ మై టర్న్, నా టర్న్ వచ్చేసరికి నేను ప్రమాణ స్వీకారం చేయడానికి సందర్భం వచ్చినప్పుడు ఐ ప్లెడ్జ్ టు ఒబే అండ్ అప్హోల్డ్ ద కాన్స్టిట్యూషన్. ఆ ప్లేజ్ ఎలా ప్రమాణం చేశారట, నేను రాజ్యాంగ బద్ధుడనే ఉంటానని చెప్పేసి అంటారు కదా. రాజ్యాంగ బద్ధుడనే ఉండి ఎటువంటి అన్ని విధి విధానాలు కట్టుబడి ఎటువంటి వివక్షను కూడా ఎవరి పట్ల చూపించకుండా పరిపాలన చేస్తానని చెప్పేసి చెప్పడం. మ్యాన్ టు డివోట్ మై సెల్ఫ్, నేను కంప్లీట్ గా ఇన్వాల్వ్ అవుతాను మొత్తం ప్రజలకు మంచి చేయటానికి. టు ద వెల్ బీయింగ్ ఆఫ్ ద రిపబ్లిక్ అండ్ ఇట్స్ పీపుల్, ఈ రాజ్యాంగానికి ఇందులో ఉండే ప్రజలకు పూర్తి న్యాయం చేయటానికి కంప్లీట్ గా నేను కష్టపడి పనిచేస్తాను అని చెప్పేసి ప్రమాణం చేశారు మండేలా గారు. టు ది అసెంబ్లీడ్ గర్ల్స్ అండ్ ద వాచింగ్ వరల్డ్ ఐ సెడ్, అక్కడ వచ్చినటువంటి అతిథులందరూ కూడా గమనిస్తూ ఉంటుండగా, ప్రపంచం అంతా గమనిస్తుంది ఆ రోజున. అప్పుడు ఈయన ఇలా చెప్పారు అన్నమాట, టోటల్లీ ఆల్ ఆఫ్ us do by our presence here confer glory and hope to newborn liberty. ఇక్కడ చూడండి ఎంత బాగా చెప్తున్నారు. టుడే ఆల్ ఆఫ్ us do, ఈ రోజు మేమంతా కూడా బై అవర్ ప్రెజెన్స్ హియర్, మా యొక్క మా అందరి సమక్షంలో, ప్రెజెన్స్ హియర్ అంటే ఇక్కడ కన్ఫర్ గ్లోరీ అండ్ హోప్ టు న్యూ బోర్న్ లిబర్టీ. కన్ఫర్ ఫార్మర్ వరల్డ్ రిపీటెడ్ గా జనరల్ గా చెప్పేంటి ఒక మంచి పదం. హియర్ గివ్, ఇచ్చాము, ఏమిటది, ఎట్లాంటి విక్టరీ, గ్లోరీ, సంతోషకరమైన వాతావరణము, విక్టరీ, అండ్ హోప్ టు న్యూ బోర్న్ లిబర్టీ. న్యూ బోర్న్ హోప్, నమ్మకాన్ని కలిగించాం ప్రజలకు. కొత్తగా పుట్టినటువంటి స్వేచ్ఛ, లిబర్టీ, స్వేచ్ఛకు నిజంగా నమ్మకాన్ని కలిగించాము అని చెప్పేసి చెప్తున్నారు ఆయన. అవుట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ an extraordinary human disaster that lasted too long must be born a society of which all humanity will be proud. నిజంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ మొత్తము ప్రజలందరూ కూడా ఎన్నో ఈతి బాధలకు గురయ్యి అణచివేయబడి ప్రాణాలను కోల్పోయి, హ్యూమన్ డిజాస్టర్ అంటే ప్రాణాలను కోల్పోయి ఎటువంటి సుఖ సంతోషాలు కూడా లేకుండా 300 సంవత్సరాలు వైట్ పీపుల్ ఆధ్వర్యంలో జీవనాన్ని గడిపి ఈ రోజు అందరూ సమానమే, ఇందులో ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అనేటువంటి కొత్త ప్రపంచాన్ని, కొత్త సౌత్ ఆఫ్రికాను మనము సృష్టించుకోపోతున్నాము. హ్యూమానిటీ విల్ బి ప్రౌడ్. నిజంగా ఈ మానవత్వం అనేది ఇక్కడ మనము గర్వంగా చెప్పుకోవాలి, ఇప్పుడు అందరూ ఒకటే అని. We who were outlaws not so long ago have today been given the rare privilege to be host to the nations of the world on our own soil. So చూడండి, we who were outlaws not so long ago, నిజమను చాలా కాలం నుంచి
ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఎటువంటి పద్ధతులు కానీ ఎటువంటి చట్టాలు కానీ ఏమి లేకుంటే ఎన్ని ఇబ్బందులు గురైనా ఈ రోజు మనము ప్రపంచ దేశాల నుంచి వచ్చిన అందరినీ కూడాను మనము అతిథులుగా ఆహ్వానించి వారికి గౌరవ మర్యాదలను ఏర్పాటు హోస్ట్ వారిని సత్కరిస్తున్నాము, వారిని మర్యాద పూర్వకంగా చూసుకోగలుగుతున్నాము. ఈ గడ్డ పైన వరల్డ్ ఆన్ అవర్ ఓన్ సాయిల్, మన యొక్క సొంత గడ్డ పైన ఎంతో మంది ఈ రోజు వచ్చి ఉన్నారు. ప్రపంచం నలుమూల నుంచి కూడా అంత పొలిటీషియన్స్ అందరి మధ్య ఈ రోజు చక్కటి ఆనందకరమైన వాతావరణం మనం సృష్టించుకున్నాము. We thank all of our distinguished international guests for having come to take position with people of our country of what is, after all, a common victory for justice, for peace, for human dignity. చూడండి ఎంత బాగా చెప్తున్నారు ఇక్కడ మండేలా గారు. We thank all of our distinguished international guests. సో డిస్టింగ్యూషన్ ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా విదేశాల నుంచి వచ్చినటువంటి పేరు పొందినటువంటి సో ఎంతో గొప్ప అతిథులందరికీ కూడాను ఇక్కడ మన దేశం యొక్క ప్రజలు, సౌత్ ఆఫ్రికా ప్రజలు ఆఫ్టర్ ఆల్ ఎన్నో బాధల నుంచి బయటపడి ఈ సంతోషకరమైన సమయంలో నిజంగా వాళ్ళకి ఎంతో గౌరవ సూచకంగా మేము ఈ కామన్ విక్టరీ ఫర్ జస్టిస్, న్యాయం జరిగింది, ఇది న్యాయ పోరాటంలో అంతిమంగా మంచి గెలిచింది, న్యాయం గెలిచింది, ఫర్ పీస్, శాంతి సామరస్యాలను ఏర్పాటు చేసుకోవడానికి, ఫర్ హ్యూమన్ డిగ్నిటీ, మన మానవత్వాన్ని మన యొక్క ఆత్మాభిమానాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితి ఈ రోజున మనకి కలిగింది అని చెప్పేసి ఎంతో చక్కగా అతని యొక్క స్పీచ్ లో మండేలా గారు అక్కడ చెప్పడం జరిగింది. సో మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్, అట్ లాస్ట్ అచీవ్డ్ అవర్ పొలిటికల్ ఎమాన్సిపేషన్, ఫ్రీడమ్ ఫ్రమ్ రెస్ట్రిక్షన్. ఎమాన్సిపేషన్ అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ రెస్ట్రిక్షన్, అణచివేత ధోరణి నుంచి మనం స్వేచ్ఛాయుత వాతావరణంలోకి వచ్చాము. అట్ లాస్ట్ చిట్ట చివరికి అచీవ్డ్, పొందగలిగాము, చేరుకున్నాము, సాధించాము. We pledge ourselves to liberate all our people from the continuing bondage of poverty, deprivation, suffering, gender and other discrimination. ఇక్కడ చూడండి ఎంత బాగా చెప్పారు ఇక్కడ. We pledge ourselves to liberate. మనముగా ఇక స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించుకొని మొత్తం ప్రజలందరూ కూడాను ఫ్రమ్ ద కంటిన్యూస్, ఎందులోంచి బయటపడ్డామనంటే ఈ 300 సంవత్సరాలు కూడాను పోవర్టీ, పేదరికం నుండి, డెప్రివియేషన్ చూడండి ఇక్కడ ఇచ్చారు, స్టేట్ ఆఫ్ నాట్ హ్యావింగ్ వన్స్ రైట్ఫుల్ బెనిఫిట్స్. వ్యక్తి తనకుండేటువంటి హక్కులన్నింటినీ కూడా కోల్పోయి బ్రతుకుతున్నాడు, ఆ హక్కులన్నీ తిరిగి పొందగలిగాడు అనమాట. సఫరింగ్, ఎన్నో ఇబ్బందుల నుండి, ఎన్నో బాధల నుండి, జెండర్ అండ్ అదర్ డిస్క్రిమినేషన్, మగ ఇట్లాంటి ఏమి లేకుండా అందరూ కూడా అణిచివేయబడ్డారు. అవన్నీ కూడా పోయి ఇప్పుడు అందరు కూడాను ఓకేనా సో బయటికి వచ్చాము. ఇక్కడ చూడండి, డిస్క్రిమినేషన్, బీయింగ్ ట్రీటెడ్ డిఫరెంట్లీ అన్ఫేవరబుల్లీ. డిస్క్రిమినేషన్ అంటే ఇక్కడ ఒకరిని గొప్పగా చూడటం, తక్కువ చూడటం, ఇట్లాంటి పరిస్థితుల నుంచి మొత్తం బయటకు వచ్చి ప్రజలంతా సమానమే అని చెప్పేసి ఒక వాతావరణం మనం కల్పించుకున్నాము ఈ రోజున అని చెప్పేసి ఆయన ఇక్కడ ఈ స్వాతంత్ర్యం ద్వారా, ఈ లిబర్టీ ద్వారా, ఈ స్వేచ్ఛ ద్వారా అని చెప్పేసి నెవర్ అగైన్ షాల్ ఇట్ బి దట్ దిస్ బ్యూటిఫుల్ ల్యాండ్ విల్ అగైన్ ఎక్స్పీరియన్స్ ద అపరేషన్ ఆఫ్ వన్ బై అనదర్. ఇంకా ఎప్పుడు కూడాను, ఇంకా భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితుల్లో కూడాను ఇలాంటి వాతావరణం మరలాను ఏంటి, ఒకరినొకరు అణిచివేయటం, ఒకరినొకరు తిట్టుకోవటం, ఒకరిని ఎక్కువగా చూడటం, తక్కువగా చూడటం, ఇట్లాంటి పరిస్థితులు ఇంక ఈ గడ్డపై మరలా చోటు చేసుకోవు. అందమైన వాతావరణం ఎప్పుడు కూడా ఉంది. ఈ అందమైన భూమిపై మరలా ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా చోటు చేసుకోవు అని చెప్పేసి చెప్తున్నారు ఆయన. ఎలాంటి పరిస్థితులు? అప్రెషన్ ఆఫ్ వన్ బై అనదర్, ఒకరిని మరొకరు తొక్కువేయటం, మరొకరు అణచివేయటం. ద సన్ షల్ నెవర్ సెట్ ఆన్ సో గ్లోరియస్ ఏ హ్యూమన్ అచీవ్మెంట్. ఇది మనం సాధించుకున్నటువంటి విజయం, మానవ విజయం అంటాం దీన్ని. సో ఈ విజయం వెనుక, ఈ విజయ వాతావరణంలో, ఈ గడ్డపై, ఈ భూమిపై, సౌత్ ఆఫ్రికాలో ఎప్పుడు కూడా సన్ ఈ వెలుతుర్ని పోగొట్టి చీకటిని తీసుకొచ్చే పరిస్థితి, సన్ నెవర్ సెట్, సూర్యుడు అస్తమించేటువంటి పరిస్థితి ఎప్పుడు కూడాను. సూర్యుడు అస్తమించే మన రైట్స్ అక్కడ అలా చెప్తున్నారు అనమాట. సో కంటిన్యూస్ రైన్, మంచి పరిపాలన మనకి కొనసాగుతుందని చెప్పేసి చెప్పడం ఇక్కడ. సో లెట్ ఫ్రీడమ్ రైన్, స్వేచ్ఛ ఇక మనం
పొందుతాము, స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవిస్తాము. గాడ్ బ్లెస్ ఆఫ్రికా. భగవంతుడు ఆఫ్రికాను ఎల్లప్పుడు కూడా దీవిస్తూ ఉంటారు. మంచి వాతావరణంలో ప్రజలందరూ కూడా హాయిగా ఆనందంగా కలిసిమెలిసి జీవనం ఎటువంటి వర్ణ వివక్షత గానీ లేకపోతే కులమత వర్ణ వివక్షత ఏమి కూడా లేకుండా హాయిగా మంచి వాతావరణంలో జీవనం సాగిస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఇది పార్ట్ 1. ఇంతవరకు ఈ పాఠం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత ఇంకా ఉంది ఈ లెసన్. అది రెండో పార్ట్ లో మీకు చెప్తాం. మొత్తం అంతా కూడాను ఒకే వీడియోలో పంపిస్తే మీరు కూడా వినటానికి చూడటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఇక్కడితో దీన్ని ఆపేస్తున్నాను.